మొన్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఎక్కడ కూడా ప్రజలకి వ్యతిరేకత అనేది రాలేదు. ఇంకా ఈ ప్రభుత్వం కూడా పెన్షన్లు కానీ పథకాలు, అది దీపం పథకాలు కానీ అన్నీ కూడా చక్కగానే ఇస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంది. ఈయన బయటకు వచ్చి ఎవరితో వెళ్తాడు, ఏం మాట్లాడతాడు? ఈయన వచ్చి ఏం చెప్పాలంటే, ఈయన ఎంత మాఫియా చేసి ఎంత అవినీతి చేశాను, నేను ఇంత అవినీతి చేశాను చెప్పుకోవాలి తప్ప, ఇక్కడ ఈ ప్రభుత్వం ఏం అవినీతి చేసిందని ఈయన బయటకు వచ్చి చెప్తాడు? ఇదంతా పొలిటికల్ ట్రిక్ అండి. ఏదంటే ప్రజల్లో ఉండి ప్రజల్లో తిరిగితే ఏదో ప్రజలు మళ్ళీ నమ్ముతారు, మనకి మళ్ళీ అధికారం ఇస్తారనే ఒక అధికార దాహంతో, అధికారం కోసం వీళ్ళు అంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు నమ్ముతాం ఏంటండి? 6 నెలల క్రితం 11 సీట్లు 151 సీట్లు ఉన్న ముఖ్యమంత్రిని తీసుకొచ్చి 11 సీట్లు పడేస్తే ఈ 6 నెలల్లో ప్రజలు ఏం అన్యాయం జరిగిందని నమ్మకుండా ఉంటారు ఈ ప్రభుత్వాన్ని. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం తక్కువ చేసింది? అన్నీ ఇస్తుంది, పథకాలన్నీ ఇస్తుంది, రోడ్లు బాగు చేస్తుంది. అన్ని తెనాలి నుంచి విజయవాడ రోడ్డు చూడండి, రాష్ట్రంలో ఉన్న రోడ్లు చూడండి, అన్నీ మొదలుపెట్టింది. అలాగే సూపర్ 6 పథకాలన్నీ ఇస్తుంది, పెన్షన్లు ఇస్తుంది టయానికి. ఈ గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వాలంటే బొగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళాలా, మళ్ళీ ఆర్బీఐ బ్యాంక్కి వెళ్ళి ఆర్బీఐ వెళ్ళి లోన్లు తీసుకొచ్చి ఇస్తే కానీ పెన్షన్లు ఇచ్చిన ప్రభుత్వం కాదు ఇది. రాష్ట్రానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత వస్తుంది, రాష్ట్రానికి డెవలప్మెంట్ ఎంత జరుగుతుంది? గత ప్రభుత్వంలో వారదవతల తాడేపల్లి మండలంలో కనీసం 2 ఎకరాలు 3 ఎకరాలకు కూడా డెవలప్మెంట్ శంకుస్థాపన జరిగింది లేదు. ఈ 6 నెలల్లో దగ్గర నాకు తెలిసి ఒక 50-60 ఎకరాలు శంకుస్థాపన జరిగింది. అంటే రియల్ ఎస్టేట్ అంత డెవలప్ అవుతుంది. రియల్ ఎస్టేట్ డెవలప్ అయితే ఆటోమేటిక్గా ఎన్నో శాఖలు, ఎన్నో రంగాలు అభివృద్ధి చెందుతాయి. రాష్ట్రాన్ని ఆదాయం పెంచుకోవాలి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాష్ట్ర అభివృద్ధికి సహాయపడాలి. రాష్ట్ర అభివృద్ధికి ఆయన కూడా ఏమైనా ఉంటే దాని మీద ప్రయత్నం చేయాలి తప్ప ప్రభుత్వాన్ని ఎండగడతాం, ప్రభుత్వం మీద వ్యతిరేకత, ఏదో ప్రజల్ని ఏదో నమ్మించేద్దాం, ప్రజలకు ఏదో ఈ ప్రభుత్వం పాలన బాగాలేదు ఇదని చెప్తే నమ్మే పరిస్థితులు ఎవరూ లేరు. మహానమితే ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ళు ఊరికనే జేజేలు కొడతారు తప్ప 6 నెలల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎలా చెప్తాడు ఈయన?